సంవత్సరం విజయంతో బోనీ కొట్టేందుకు రెడీ అయింది. ఉదయం 10:17 పిఎస్ఎల్వి C-62 రాకెట్ ను ప్రయోగించనుంది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-N1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించిన 22.30 గంటల కౌంట్ డౌన్ ఆదివారం ఉదయం 11:48 మొదలైంది. కౌంట్ డౌన్ పూర్తవగానే షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుండి రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా 1485 కేజీల బరువున్న EOS-N1 ఉపగ్రహంతో పాటుగా స్వదేశీ విదేశాలకు చెందిన మరో 15 బుల్లి ఉపగ్రహాలని కూడా ఇస్రో రోదసీలోకి పంపనుంది. రాకెట్ పైకి ఎగిరి 4 దశలను పూర్తి చేసుకున్నాక రాకెట్ శిఖర భాగాన ఉన్న EOS-N1 ఉపగ్రహాన్ని భూమికి 506 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన కక్షలోకి ప్రవేశపెట్టనుంది. అనంతరం 15 బుల్లి ఉపగ్రహాలని కూడా శాస్త్రవేత్తలు 10 సెకండ్ల వ్యవధిలోనే కక్షలోకి చేర్చనున్నారు. ఆపై రాకెట్లోని 4వ దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్ దేశానికి చెందిన కిడ్ అనే బుల్లి ఉపగ్రహాన్ని స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ పారామెట్తో ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రయత్నం చేస్తారు. కాగా DRDO అభివృద్ధి చేసిన EOS-N1 ఉపగ్రహానికి శాస్త్రవేత్తలు అన్వేషణ్ గా నామకరణం చేశారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఏం చెప్పండి? ఇస్రో పిఎస్ఎల్వి C-62 ఉపగ్రహాన్ని ఈ రోజు ఉదయం ప్రయోగం చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మురళీకృష్ణ? లక్ష్మి, అయితే మరి కాసేపట్లోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి
PSLV C-62 రాకెట్ ని కూడా నింగిలోకి పంపించబోతున్నారు. నిన్న మధ్యాహ్నం 12:17 ఇందుకు సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొత్తం మీద 22 గంటల నిర్విరామ కౌంట్ డౌన్ అనంతరం ఇవాళ ఉదయం సరిగ్గా 10:17 ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ కూడా దూసుకెళ్లబోతోంది. భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులో కొన్ని ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్ వదిలిపెట్టబోతోంది. ఈ రాకెట్ ద్వారా 1485 కిలోల బరువు కలిగినటువంటి UOS-1 ఏదైతే N1 అనే ఒక ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి శాస్త్రవేత్తలు పంపించబోతున్నారు. దీనికి తొలిసారిగా అన్వేష్ అనే నామకరణాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చేశారు. దీంతో పాటు 15 స్వదేశీ విదేశీ మైక్రో ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లనుంది ఈ PSLV C-62 అనే రాకెట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు పంపిస్తున్నటువంటి EOS-N1 అదే అన్వేష్ అనే ఉపగ్రహం భూ పరిశోధన, వాతావరణంలో మార్పులు, అదేవిధంగా పర్యావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఇస్రోకి అధునాతన టెక్నాలజీతో కలిగినటువంటి హై రెజల్యూషన్ ఫోటోలను కూడా పంపిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరొక వైపు దేశ రక్షణ వ్యవస్థకు ఈ శాటిలైట్ కీలకంగా కూడా పనిచేస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో పరిస్థితులను ఎప్పుడప్పుడు అధ్యయనం చేయడం, సైనిక అవసరాలకి గుర్తించడం, ఇటు ఎవరైతే శత్రు దేశాల కదలికలను కూడా ఎప్పటికప్పుడు కదిలించడం వంటి వాటికి ఉపగ్రహం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇస్రో ఏదైతే సైనిక అవసరాల కోసం అనేక ఉపగ్రహాలను కూడా పంపించబోతుందని చెప్పి ఇస్రో చైర్మన్ నారాయణన్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా చూస్తామని చెప్పుకోవచ్చు. మరొకవైపు PSLV సిరీస్ లో ఇది 65వ ప్రయోగం కాగా 2026 ఏడాదిలో ఇస్రోకి ఇది తొలి ప్రయోగం అని చెప్పుకోవాలి. వాస్తవానికి PSLV సిరీస్ ఇస్రోకి గెలుపు గుర్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రయోగించేటటువంటి ప్రయోగం కూడా భారీ ఎత్తున విజయం సాధిస్తుందని చెప్పి ఆశాభావం అయితే ఇటు ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ పంపిస్తున్నటువంటి PSLV రాకెట్ లో స్ట్రాప్ ఆన్ బూస్టర్లు 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్లను పెట్టి పంపించేటటువంటి PSLV రాకెట్లను ఇవాళ పంపిస్తున్నారు. ఇందులో ఇది 5వ ప్రయోగం, అంటే 5వ రాకెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రాకెట్ నింగిలోకి వెళ్ళిన తర్వాత 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్ల సహాయంతో నింగిలోకి వెళ్తుంది. 600 కిలోమీటర్ల ఎత్తులో ఏదైతే EOS-N1 అన్వేషణ ఉపగ్రహంతో పాటు మిగిలినటువంటి విదేశీ స్వదేశీ ఉపగ్రహాలను కూడా అక్కడ వదిలిపెడుతుంది. ఆ తర్వాత PS-4 దశను ఈసారి కొత్తగా మండించి అక్కడ నుంచి మరొక ప్రయోగం కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చేయబోతున్నారు. ఈ PS-4 ఏదైతే దశ ఉందో ఈ PS-4 దశను అక్కడ రీస్టార్ట్ చేసిన అనంతరం మరికొంత ముందుకు తీసుకెళ్లి స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి కిడ్ అనే ఒక పేలోడ్ ని కూడా అక్కడ నుంచి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడేలాగా కూడా ఒక ప్రయోగాన్ని అయితే ఇస్రో శాస్త్రవేత్తలు చేయబోతున్నారు. దీంతో ఇవాళ జరిగేటటువంటి ప్రయోగం పైన సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కి ఇస్రో చైర్మన్ నారాయణన్ తో పాటు దేశానికి చెందినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు కూడా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి రాకెట్ ప్రయోగం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇస్రోకి సంబంధించినటువంటి రాకెట్ ప్రయోగం, మరొక వైపు ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుండడంతో సొల్లూరుపేట, శ్రీహరికోట పరిసర ప్రాంతాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. ఏదైతే రాకెట్ ప్రయోగ సమయంలో శ్రీహరికోట చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్ర ప్రాంతం, అదేవిధంగా పులికాట్ సరస్సులో మత్స్యకారులను ఎవరిని వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తం మీద తీసుకుంటే భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి ఇస్రో మరో ప్రయోగానికి సంసిద్ధంగా ఉంది. ఇవాళ ఉదయం 10:17 నిప్పులు కక్కుకుంటూ PSLV C-62 అయితే నింగిలోకి తీసుకెళ్లనుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.